వర్క్ చట్టం 2025కు వ్యతిరేకంగా ఇస్లామిక్ మూక నిరసన వ్యక్తం చేస్తూ అల్లాహు అక్బర్ అనే నినాదాలు చేసి రైల్వే ట్రాక్లను దిగ్బంధించారని ఆరోపించబడింది. వర్క్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న నిరసనకారులు నిమ్టిటా స్టేషన్లో రైలు సేవలను నిలిపివేసి అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తూ గంటల తరబడి పట్టాలను ఆక్రమించడంతో పశ్చిమ బెంగాల్లో గందరగోళం నెలకొంది. ఏప్రిల్ 7న పశ్చిమ బెంగాల్లోని అనేక జిల్లాల్లో 2025 వర్క్ చట్టంపై ఇస్లామిస్టులు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈ అశాంతికి కేంద్రం మాల్టాలోని నిమ్టిట్టా స్టేషన్. అక్కడ ఇస్లామిస్టులు గంటల తరబడి పట్టాలను ఆక్రమించి రైలు రాకపోకలకు అంతరాయం కలిగించి ప్రయాణికుల భద్రతకు ప్రమాదం కలిగించారని ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి చెప్తున్న కథనాల ప్రకారం ఇస్లామిక్ గ్రూపులు సమీకరించిన నిరసనకారులు నిమ్టిటా స్టేషన్ వద్ద రైల్వే కార్యకలాపాలను అడ్డుకున్నారు. భయపెట్టే వ్యూహాలను ఉపయోగించి మరియు ప్రయాణికులలో మరియు అధికారులలో భయాన్ని కలిగించడానికి అరుస్తూ ఉన్నారు. చట్ట అమలు అధికారులు పదే పదే హెచ్చరించినప్పటికీ జనం చెల్లాచెదురుగా వెళ్లడానికి నిరాకరించడంతో దృశ్యాలు పూర్తి అరాచకత్వాన్ని చూపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా నిరసనలు చెలరేగాయి. ఆమె గుర్తింపు రాజకీయాలకు మరియు బుజ్జగింపు చర్యలకు ఆజ్యం పోస్తున్నారని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితిని ఆమె పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ మమతా బెనర్జీని విమర్శించింది.